కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు గత 10 మాసములు ఆయన రెక్కల నీడలో మనలను బలపరుచుకొని భద్రపరిచి ఈ రీతిగా ఈ 11వ మాసంలోనికి మనలను ప్రవేశింపజేసి ఆయన స్తుతించి మహింపరిచి గణపరిచే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి అనలేని స్తోత్రాలు చెల్లిద్దాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన దేవా, మీకు వందనాలు నాయన. ఈ నవంబర్ మాసం ఈ 1వ తారీఖు మొదటి దినాన్న మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవా, నీకే స్తోత్రాలు. ఈ నవంబర్ మాసం మీరు మమ్మలను ఏ వాక్యము ద్వారా బలపరచనై ఉన్నారో ఆ వాక్యాన్ని మేము అన్వయించుకొని మీరిచ్చే దీవెనలు పొందుకొని ఈ మాసంతయు ఈ సంవత్సరం అంతయు మీ రెక్కల నీడలో మేము భద్రపరచబడటానికి కృప చూపై సహాయమును దయచేసి సహకరించండి. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రతి మాసంలో ప్రతి సంవత్సరంలో దీవెనలు మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన వ్యక్తిగత జీవితాలకు కావాలని ప్రభు సన్నిధిలో మనం వేడుకుంటూ ఉంటాం. అయితే ఈ దీవెనలన్నీ మనకే, ఈ దీవెనలన్నీ మన మీదకే రావాలని కోరుకుంటాం. క్రైస్తవ జీవితం అనేది ఒక ఆశీర్వాదకరమైన, ఇహలోక ఆశీర్వాదపరమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికే మనం దేవుని సన్నిధికి వస్తాము అని అనుకుంటాం. చూడండి, చాలామంది అనుకుంటుంటారు, ఏమీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాకేమీ ఏం ప్రాప్తించింది, మాకు శ్రమలే ప్రాప్తించాయి, బాధలే ప్రాప్తించాయి, బాధల్లోనే మేము ఉంటామన్నాము, ఏమి మాకు ప్రాప్తించింది అని అనుకుంటే దేవుని వాక్యం అంటా ఉంది కదా, మనం చదువుకున్న వాక్యం, ఈ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయి కాదని అంటలేదు. కానీ ఆదిమ సంఘ కాలంలో క్రైస్తవం చాలా భయంకరమైన శ్రమలను అనుభవించింది. ఆ శ్రమలను మనం అన్వయించుకున్నట్లయితే ఒకసారి మనం వారిని గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే భక్తి అంటే ఇదే. ఆ శ్రమల కాలంలో ఆదిమ సంఘము ఎలాగుందో, క్రైస్తవ జీవితాలు ఎలాగున్నాయో మనం ఆలోచన చేసినట్లయితే
క్రైస్తవుల్ని చాలా హింసలు పెట్టేవాళ్ళు. ఆ క్రైస్తవులు హింస పడతా ఉంటే వారు చూసి ఆనందిస్తూ ఉండేవాళ్ళు రోమీలు. ఆనందిస్తూ ఒక వేడుకగా వారు ఉంటా ఉండేవాడు. ఎంత శ్రమల పాలు క్రైస్తవులు అయ్యేవారంటే, శ్రమలు మానవునికి ఏ రీతిగా పెడితే వస్తాయో అని ఆలోచన చేసి క్రైస్తవుల మీద ప్రయోగించేవారు. వారు వాతలు పెట్టేవాళ్ళు, కొరడాలతో కొట్టేవాళ్ళు, నేలపై ఈడ్చుకొని లాక్కొని వెళ్ళేవాళ్ళు, చర్మమంతయు ఒలిసేసేవారు, రాళ్లతో కొట్టేవాళ్ళు, మండుచున్న ఇనుప పళ్ళెల మీద వారి శరీరాలను కాల్చితేవాళ్ళు. అంతేకాదు చీకటిలో అగాధ స్థలాల్లో గోతులలో వారిని పడవేసేవారు. శరీర అవయవాలను సాగదీసి చాలా హింసలు పెట్టేవాడు. గొంతు పిసికి చంపేసేవారు. క్రూర మృగాలకు ఆహారంగా వేసేవాళ్ళు. పెనమపై దొరల వేసేవాళ్ళు, ఉరి తీసేవాళ్ళు, ఎద్దు కొమ్ముల పైన విసిరవేసేవాళ్ళు. ఎన్నో ప్రయోగాలు క్రైస్తవుల మీద చేసి వారిని హింసించేవాడు. ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని హింసలు పడినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు దేవుణ్ణి ఆరాధిస్తూనే హతసాక్షులుగా మిగిలిపోయేవారు. కానీ ఇంత గొప్ప గొప్ప కార్యాలు ప్రభు పట్ల మేము చేశాం, ఏంటి మాకు శిక్ష అని ప్రభువు మీద సనుక్కునేవాళ్ళు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటుంటాం. దేవుని కొరకు నిలబడే అవసరమైతే హతసాక్షులమై జీవించాలని ఏ క్రైస్తవుడు కోరుకోవట్లేదు. మనం ప్రార్థనకు వస్తే ఆశీర్వాదం కావాలి, సంవత్సరము నెల ఎండింగ్కి వస్తే మాసాంతర కూడికలు, సంవత్సరాంతర కూడికలు పెట్టుకొని వచ్చే దినాలలో దేవుడు మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నారే తప్పితే దేవుని పరిచర్యలో ఏ హింసైనా, ఇరుకైనా, కరువైనా, కాటకమైనా, ఖడ్గమైనా, వేదనైనా, బాధైనా, శ్రమైనా ప్రభువు కొరకు నిలబడే వారిని మనం చూడట్లేదు. సువార్త స్వస్థత సభలు అంటే జనాలు పరిగెట్టుకుని వెళుతూ ఉన్నారు. అదే ప్రభువు కొరకు నిలబడాలి. ప్రభువు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వీటిని తట్టుకొని నిలబడగలగాలి అని మనము సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఒక్కడు రాడు. దేవుని వాక్యం అంటుంది ఇవన్నీ నీకు ప్రాప్తిస్తాయి. వారికి ఏం ప్రాప్తించాయి? అపోస్తులు ఎలాగన చనిపోయారో మనం చరిత్ర చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చూస్తే చాలా హింసలు పొందారు. వారిలో కనీసం కొంచెం ఒక 5% కూడా మనం శ్రమలు అనుభవించే పరిస్థితుల్లో లేవు. అయితే దేవుని మాట వింటే ఏం జరుగుతుంది, దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని మాట వింటే దీవెనలన్నీ నీ మీదకి వస్తాయని సామెతల గ్రంథం 13:18లో శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపు లక్ష్యపెట్టువాడు ఘనత నొందుతాడు అని. దేవుని వాక్యము చేత మనము గద్దించబడితే ఘనత పొందుకుంటామని దేవుని వాక్యం అంటా ఉంది. దీవెనలన్నీ వస్తాయి, ఘనత వస్తాయి, మంచి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించునుగాక అంటాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ. మంచి సమయము ప్రాప్తించాలని కోరుకోవాలి. అలాగనే దేవుడు గద్దెంపును నీవు లక్ష్య పెడితే ఘనత నీకు ఇస్తాను అని అంటున్నాడు.
ఆయన మాట వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయని దేవుని వాక్యం అంటా ఉంది. అంతేకాదు మనోహర స్థలములో నీకు ప్రాప్తిస్తుందని కీర్తనాకారుడు 16వ కీర్తన 6వ వచనంలో చెప్తున్నారు. చూడండి, మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. మనోహర స్థలము, శ్రేష్టమైన స్వాస్థ్యము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనోహరమైన స్థలము, శ్రేష్టమైన స్వాస్థ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. ఆయన మాట మనం విని నడిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రమును మనం ఆజ్ఞలను అనుసరించి నడిస్తే దేవుడు మనకు ఇచ్చే దీవెనలు, ఆయన మాట వింటే దీవెనలు, ఆయన గద్దింపుకు లోబడితే ఘనత, ఆయన కార్యానుకూలమైన సమయాన్ని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. అంతేకాదు మనోహర స్థలములో స్వాస్థ్యాన్ని కూడా మనకు అనుగ్రహిస్తానంటున్నారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 29, 30 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మరియు వారి యొక్క దేశములో కరువు కలిగి నశించపోకుండును, అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండును, వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేనే తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. దేవుడు ఏం చేస్తాడట? వారు ఇక దేశంలో కరువు కలిగి నశించకపోకుండాను, అన్యజనుల వలన వారికి అవమానము ప్రార్థించకుండాను, వారి ప్రఖ్యాతి కొరకై ఏం చేస్తాడట దేవుడు? ఒక తోటను ఏర్పాటు చేతను. వారు అందులో ఉంటారు. వారు అప్పుడు అనుకుంటారు, మా దేవుడైన యెహోవాకు నేనే అని, ఆయన వారికి తోడుగా ఉన్నాడని వారు తెలుసుకుంటారు అని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే దీవెనలు, దేవుని మాటలు వింటే మంచి సమయము, కార్యానుకూలమైన పరిస్థితి, మనోహరమైన స్థలము, స్వాస్థ్యము దేవుడు ఏర్పాటు చేసిన ఒక తోట. హల్లెలూయా. దేవుని మాట వినకపోతే జరిగే కార్యము ఏంటి? ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, కావున నా కోపము అధికమున ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారి మన దేవుడు మన మధ్య పోయినందున గదా ఈ కీడులన్నీ మనకు ప్రాప్తించును. దేవుడు మన మధ్యన ఉండకుండా పోయినందున కదా ఈ కీడులన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం, ఆయన కోపాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అంతేకాదు దిగులు, వారు క్షీణించిపోదురు దిగులుతో, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించాయి. విస్తారమైన కీడులు మనకు ప్రాప్తిస్తూ ఉన్నాయి అని అంటే దేవుని కోపం రగులుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్య లేడు కనుకనే ఈ సంఘటనలన్నీ, ఈ కీడులన్నీ మనకు సంభవిస్తూ ఉన్నాయి. ఈ దిగులు చేత మనం కృంగిపోతూ ఉన్నాం అని దేవుడు
మన మధ్య లేడు అని ప్రజలు అనుకుంటా ఉన్నారట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి ప్రాపిస్తాయట? కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును. వారి క్షేమము క్షీణించిపోతా ఉంది. వారు క్షీణించిపోతారట. దేవుని కోపం వస్తుంది, విస్తారమైన కీడులు వారు అనుభవిస్తారు. ఎందుచేత? దేవుని వారు విడిచారు కనుక, దేవుని యొక్క మాటను వారు వినకపోయారు కనుక ఇవన్నీ వారికి సంభవిస్తూ ఉన్నాయి. ఇంకా ఏమి సంభవిస్తూ ఉన్నాయి? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 8, 9 వచనాలు చూడండి. శాంతవర్తనము వారెరుగురు, వారి నడువలలో న్యాయము కనపడదట. అంతేకాదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకును, వాటిలో నడిచివాడెవడను శాంతి నొందడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము కానీ చీకటి మాకు ప్రాప్తించింది. ప్రకాశం కొరకు ఇది చూచున్నాము కానీ అంధకారములోనే మేము నడుచుచు ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే ఏం జరుగుతుంది? నీవు వంకర త్రోవలో నడుస్తూ ఉన్నావు, శాంతి నుండకుండా ఉంటా ఉన్నావు, న్యాయము నీకు దూరంగా ఉంటుంది, నీతిమంతుని కలుసుకున్నట్లేదు, వెలుగు నీకు దూరముగా ఉంటా ఉంది, చీకటి నీకు ప్రాప్తిస్తూ ఉంది. ప్రకాశం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కానీ అంధకారమే నీకు కలుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోతే సంభవించే సంఘటనలు ఇవి. అంతేకాదు, ఏబు గారు అంటాడు 31వ అధ్యాయం 3వ వచనంలో, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. దురవస్థ ప్రాప్తిస్తూ ఉందట వారికి. దేవుని తెలుసుకున్న వారికి, దేవుని మాట విన్నవారికేమో దీవెనలు, కార్యానుకూలమైన పరిస్థితులు, మంచి సమయం, మనోహరమైన స్థలంలో స్వాస్థ్యము, దేవుడే ఏర్పాటు చేసిన తోటలో నివాసము. హల్లెలూయా. అంతేగాని దేవుని మాట నువ్వు వినకపోతే నీకు సంభవించేది క్షేమము క్షీణించిపోద్ది, దేవుని కోపము రగులుకుంటుంది, విస్తారమైన కీడులు ఆపదలు నీకు సంభవిస్తాయి. అంతేకాదు, దురవస్థ నీకు ప్రాప్తిస్తూ ఉంది. చివరిగా ఏబు గ్రంథము 20వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదువుకున్నట్లయితే, వారి ఇంటికి వచ్చిన ఆర్తన కనపడకపోవును, దేవుని కోప దినము వారి ఆస్తికి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారి నియమింపబడిన స్వాస్థ్యం ఇదే. దేవుడు మనోహరమైన స్థలములో స్వాస్థ్యమేమో దేవుని మాట విన్నవారికి. దేవుని మాటను విన్నవారికి స్వాస్థ్యం ఏంటి? వారి ఇంటికి వచ్చిన ఆర్తన కనబడకపోవును, దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించే భాగము, దేవుని వలన వారి నియమింపబడిన స్వాస్థ్యము అదే అని దేవుని వాక్యం అంటా ఉంది. దురవస్థ వారికి ప్రాప్తించడమే కాదు, వారి ఇంటికి వచ్చినా ఆర్ధన కనకపడకపోదు. అంతేకాదు, దేవుని కోపదినమున వారి ఆస్తులు కూడా నాశనం అయిపోతాయట. దుష్టులైన నరులకు ప్రాప్తించే స్వాస్థ్యం ఇదే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏమిటట? క్షేమము క్షీణించిపోద్ది, దేవుని కోపం రగులుకుంటుంది, విస్తారమైన కీడులు ఆపదలు ప్రాప్తిస్తాయి, న్యాయము కనపడకుండా పోతుంది, చీకటి ప్రాప్తిస్తుంది, అంధకారము దురవస్థ
ఇవే నీకు స్వాస్థ్యముగా ఉంటవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీవెనలన్నీ నీ మీదకి రావాలి. దీవెనలు నీ రావాలి అని అంటే నీవు చేయవలసింది దేవుని మాట వినాలి. దేవుని కార్యానుకూల సమయం నీకు అనుగ్రహించినప్పుడు కార్యాలు జరగాలి. మంచి సమయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనోహర స్థలములో స్వాస్థ్యము, దేవుడు ఏర్పరిచిన తోటలో నీకు నివాసం. హల్లెలూయా. దేవుని మాట విన్న వారికి సంభవించేవి, దేవుని మాట వినని వారికి దొరికేవి అవి. కనుక ఏ స్వాస్థ్యము కావాలో నీవు కోరుకో. దేవుడు ఈ నవంబర్ మాసం మొదటి దినాన్న ప్రభు మనల్ని దీవించాలి. ప్రభు మాట వింటే దేవుడు ఈ దీవెనలన్నీ మన మీదకి అనుగ్రహించునుగాక.